హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయడం. రోడ్డు మీద ఎక్కువగా అమ్ముతుంటారు కదండి జున్ను. మనం బండి మీద పెట్టి కొనుక్కుంటా ఉంటాము జున్ను. అది జున్ను పాలు లేకుండా చూడండి, గడ్డగా ఇట్లా సేమ్ గడ్డగా జున్ను లాగా ఎలా వస్తుంది, అది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి రోడ్డు మీద అమ్ముతా ఉంటారు, ఎక్కువ మనం తింటూ ఉంటాం కదండి రోడ్డు మీద, అలాగనమాట. కానీ జున్ను పాలు అనేది అందరికీ దొరకవు, ఎక్కువ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మరీ దొరుకుతాయి. మరి మనలాంటి వాళ్ళు ఎలా అండి? ఇలా ప్రిపేర్ చేసుకోండి, మీకు ఈజీగా సేమ్ జున్ను టేస్ట్లోనే అట్లా గట్టిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. జున్ను పాలు అవసరం లేదండి, ఇలా చేసుకోవచ్చు. జున్ను పాలు దొరకని వాళ్ళు దీన్ని చూడండి, ఇలా గట్టిగా వస్తుంది, చాలా బాగుంటుంది అది టేస్ట్ అయితే. బయట రోడ్డు మీద అమ్ముతారు కదా, మనం బండి మీద కొనుక్కుంటూ ఉంటాము జున్ను, చాలా టేస్ట్గా ఉంటుంది కదండి, అలాగా ఉంటుంది జున్ను అయితే. ఇది ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేద్దాం. చూడండి, కట్ చేసి చూద్దాము. ఒక కేక్ బన్ పఫీగా వస్తుంది చూడండి. కేక్ చూడండి, అది పఫీగా ఎలా వస్తుందో చాలా బాగుంటుంది, స్మూతీగాను బాగా ఉంటుంది. దీనికి ఏమీ లేదండి, ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్, అందరూ చేసుకునేలాగా ఉంటుంది. చూసేద్దాం ఎలా చేసుకోవాలో. ముందైతే ఫస్ట్‌గా పచ్చి పాలు తీసుకోవాలండి. ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పాలే దొరుకుతాయి. ప్యాకెట్ పాలు, రెడ్ ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ఒక ప్యాకెట్ పాలు. ఇదైతే జున్ను పౌడర్ అండి. జున్ను పౌడరు దొరుకుతుంది మాకిక్కడ. జున్ను పౌడర్ అని చాలా టేస్ట్ వస్తుందండి అసలు. జున్ను పాలు ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇది వచ్చేసి బెల్లం అండి. బెల్లం ఒక పావు కిలో. బెల్లంలో డస్ట్ ఉంటుంది కదండి. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే, బెల్లాన్ని ఇదిగో ముక్కలుగా చేసేసి దీంట్లో కొంచెం వాటర్ పోసేసి బెల్లం కరిగిస్తున్నాను. డైరెక్ట్గా పాలల్లో వేయడం వల్ల ఏంటంటే ఆ గడ్డలు కొంచెం తొందరగా కరగవు, టైం పడుతుంది. అలాగా బెల్లంలో ఉన్న డస్ట్ అంతా దాంట్లో ఉండిపోతుంది కదా. ఫస్ట్ వచ్చేసి కొంచెం వాటర్ పోసి బెల్లాన్ని కరిగిస్తున్నాను. ఈ పాలల్లో వాటర్ అయితే పోయకూడదండి, కాగబెట్టకూడదు. పచ్చి పాలల్లోనే పౌడర్ వేస్తున్నాను. పౌడర్ వేసి పౌడర్ బాగా చూడండి, బాగా కలపాలండి. అస్సలు మొత్తం కలిగిపోవాలి, ఉండలు కానీ ఏమి ఉండకూడదు. బాగా బాగా కలపండి. ఎంత ఎంత కలిపినా కూడా అసలు ఉండలు వస్తున్నాయి. బాగా బాగా కలపండి. చూడండి, నేను అంత కలిపినా కూడా చిన్న బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ కూడా రాకూడదండి. చూడండి, పైన అన్ని బబుల్స్ వస్తున్నాయి. ఈ బబుల్స్ కూడా రాకూడదు. బబుల్స్ కూడా రాకుండా బాగా కలపండి. బబుల్స్ ఉంటే ఏమి ఉండదు, పౌడర్ అట్లానే ఉంటుందండి. మిరియాలు నలగొట్టి తీసుకున్నాను. చూడండి, బబుల్స్ ఏమి లేకుండా. అందులోకి ఆ బెల్లము కరిగిందండి. బెల్లం కరిగింది. దీంట్లో వచ్చేసి వడకట్టుకుంటున్నాను. డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది కదా. కొంచెం గోరువెచ్చగా మీద వడకట్టుకున్నాను. మరీ గట్టిపడి చల్లారింది అనుకోండి బాగోదు, అందుకనే గోరువెచ్చంగా వడకట్టుకుంటున్నాను. దాంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా, ఏమైనా గడ్డలు ఉన్నా కూడా వచ్చేస్తాయి. దాంట్లో జున్నులో కరగలేదు అనుకోండి అండి, టేస్ట్ అయితే బాగోదు, మళ్ళీ గడ్డలు తగులుతుంది కదా. అందుకని నేను ఇలా చేస్తున్నాను, ఏమన్నా ఉన్నా కూడా పోతుంది కదా అని. బెల్లం ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది అండి. నాకు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో వాటర్ పోసి గిన్నె పెట్టాను అనమాట. కుక్కర్లో ఆవిరి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు మిరియాలు వేసేస్తున్నాను. మిరియాలు వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచాను. యాలకులు కూడా వేస్తారు, కానీ మా పిల్లలు తినరండి యాలకులు వేస్తే, అందుకని నేను యాలకులు వేయలేదు. మిరియాలు ఒకటే వేసి కలపెట్టేసి కొంచెం ఫస్ట్ అయితేనేమో హైలో పెట్టండి. హైలో పెట్టిన తర్వాత కొంచెం టేస్ట్ బాగుంటుందండి. పంచదార కొంచెం వేయండి. స్వీట్ చూసుకోండి, ఎవరి టేస్ట్ తగ్గట్టు స్వీట్ వాళ్ళు. మేమైతే స్వీట్ కొంచెం ఎక్కువే తింటారు, మా పిల్లలు కానీ మా వారు కానీ, అందుకని నేను అలా పెట్టాను. కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ విజిల్ లేకుండా పెట్టండి. ఇలా పెట్టి కొంచెం ఒక పావు గంట 20 మినిట్స్ పెట్టండి. చూడండి, మనం స్పూన్తో నొక్కితే గడ్డలాగా వస్తుంది, కిందైతే ఏమి వాటర్ తగలకూడదు, అలా వస్తుంది అనమాట. చూడండి ఎలా వచ్చేసిందో. ఇలా ఆవిరి పెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం సిమ్లో పెట్టండి. అయిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు నేనైతే సిమ్లో పెట్టి చూస్తున్నాను.